జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తమ ఎమ్మెల్యేలు 67 మంది ఉన్నారని, తమ పార్టీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు వస్తారని, ప్రభుత్వాన్ని పడగొట్టే సంఖ్య వచ్చినప్పుడు వారి పేర్లు చెబుతానని అన్నారు. వారి పేర్లు చెప్పిన గంటలోనే చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుందన్నారు. అలాగే బడ్జెట్ సమావేశంలో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెడతామని అన్నారు. అంతకుముందు రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన జగన్ తుని ఘటనలో తప్పుడు కేసుల అంశంపై ఫిర్యాదు చేశారు. అలాగే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపాలని గవర్నర్ నరసింహన్ను కోరామని జగన్ తెలిపారు. స్పీకర్ మీద అవిశ్వాసం ఖచ్చితంగా పెట్టబోతున్నామా? విల్ కంటిన్యూ విత్ దట్ ఆస్పెక్ట్. స్పీకర్ మీద ఖచ్చితంగా అవిశ్వాసం పెడతాం. మా నెంబర్ 67 అనే సంగతి అందరికీ తెలుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్న 21 మంది గవర్నమెంట్ టాపులు చేసే నెంబర్ ఉన్నారని నేను చెప్పాల. ఆ నెంబర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు చెప్తా, పిలిచి చెప్తా. చెప్పిన ఓ గంటకి ప్రభుత్వం తీర్చేస్తాం. ఇంతకీ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారా, లేక నిజంగానే టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్ లో ఉన్నారా? జగన్ తో టచ్ లో ఉన్న టీడీపీ నేతల పేర్లు చెబితే గంటలోనే ప్రభుత్వం పడిపోతుందా? జగన్మోహన్ రెడ్డి ఈరోజు కీలకమైన ఒక రాజకీయ వ్యాఖ్య చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వెళ్తారు అనేటువంటి వార్తలు చాలా గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. మనం దేవినేని ఉమా సాక్షిగా జలీల్ ఖాన్ వెళ్ళి చంద్రబాబు నాయుడు కలవడం ఇవన్నీ చూసాం మనం. అలాగే కొంతమంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నుంచి చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 ఎంపీలు ప్రమాణ స్వీకారానికి ముందే దేశం గూటికి చేరారు. ఇవన్నీ మనం చూసాం. దానివల్ల సహజంగానే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వస్తారని అనుకుంటున్నాం కూడా. తెలంగాణలో కూడా జరుగుతున్నది అదే. ప్రతిపక్షాల నుంచి టీఆర్ఎస్లోకి వస్తున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే అలా కాదు, మా పార్టీలోకి తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఇదేదో పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి వచ్చిన రోజు మేము అనౌన్స్ చేస్తామని అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సింది, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రత్యేకమైన కార్యాచరణ కార్యక్రమం పెట్టుకున్నాడా? 1. 2, అధికారంలో తెలుగుదేశం ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వస్తారు? రావడానికి ఏమైనా ప్రలోభాలు ఉన్నాయా అనేది 2వ ప్రశ్న చెప్పాలి. దీనిపై ముఖ్యంగా మిత్రపక్షమైన బీజేపీ ఏ వైఖరి తీసుకుంటుంది అనేది ఇలా స్పష్టం కావాల్సింది. ఎందుకంటే బీజేపీ మద్దతు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ఆపరేషన్ ఏది చేయడం సాధ్యం కాదు. బీజేపీ మరి తెలుగుదేశంకు దూరం కాబోతుందా? ఎందుకంటే తెలంగాణలో కూడా బీజేపీ తెలుగుదేశం వదిలేస్తుంది అని వార్తలు వస్తున్నాయి. అమిత్ షా రాజమండ్రిలో సమావేశం పెట్టి కేంద్ర పథకాల ప్రచారానికి ఒక పెద్ద కార్యక్రమం చేపడుతున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. బీజేపీ పరోక్ష సహకారం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశాన్ని చీల్చగలిగేటువంటి ప్రయత్నం చేయడం సాధ్యం కాదు. కానీ బీజేపీ ఆ రకమైన పని చేస్తుందా? చేయాల్సిన అవసరం బీజేపీకి ఉందా? ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. బట్ డెఫినెట్గా ఈ పని చేయడం అంటూ జరిగితే ఇది చాలా దుర్మార్గమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను లాక్కుంటే మనం విమర్శించాం. జగన్మోహన్ రెడ్డి లాక్కున్నా కూడా అదే వర్తిస్తుంది. ఒక ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు పాలించమని ప్రజలు తీర్పిచ్చిన ప్రభుత్వాన్ని మధ్యలో కూలుస్తాను ఫిరాయింపులతో అని చెప్పడం రాజకీయంగా అనైతికం, రాజ్యాంగ విరుద్ధము, చట్టవిరుద్ధము. అయితే జరగదా? జరుగుతుంది అని నేను చెప్పలేను, కానీ జరగదు రాజకీయాల్లో ఎవరు చెప్పలేదు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్లో 60 మంది ఎమ్మెల్యేలు మొత్తం అసెంబ్లీలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి 47 సీట్లు వస్తే అందులోకి వెళ్ళి 31 ఎమ్మెల్యేలను పార్టీ బీజేపీ అక్కడ ప్రతిపక్షంలో ఉండి ఆకర్షించి అక్కడికి ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా కారణమైంది. అందువల్ల ఏది అసాధ్యం కాదు రాజకీయాలు. అయితే అరుణాచల్ ప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్, అది మనం గమనించాలి. కానీ తెలుగుదేశంకు వైఎస్ఆర్ కాంగ్రెస్కు భారీగా తేడా లేదు. ఎస్ ఇట్ ఇస్ పాసిబుల్. ఒక 20-30 మంది ఎమ్మెల్యేలను కనుక జగన్మోహన్ రెడ్డి ఆకర్షించగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వం తలకిందులు అవుతుంది. ఆ పరిస్థితి వేస్తే బీజేపీ కూడా ఉపసంహరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. ఎందుకంటే బీజేపీకి తెలుగుదేశం అయితేంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. అందువల్ల రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, కానీ అంత సులభం కాదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనకు ఆధారాలు అయితే లేవు ఈ రకంగా చేయగలుగుతారని. బహుశా మరి ఒక విలేకరైన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఆయనంతా చెప్పలేదు. అంటే
తన పార్టీ కార్యకర్తలు లో ఉత్సాహాన్ని నింపడానిక, తన పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వెళ్లకుండా ఆపడానిక, తెలుగుదేశం నుంచే మన పార్టీలోకి వస్తుంటే మీరెందుకు పోతారని చెప్పి వాళ్ళలో ఒక అభిప్రాయాన్ని కలగజేయడానిక, ఇలా అనేక కారణాల రీత్యా ఆయన చెప్పాడా అనేది ప్రశ్నే. అయితే ఏదైనా ఒక రాజకీయ నాయకుడు మాట అన్నప్పుడు ఆయన యాదృచ్ఛికంగా అన్నాడా, కాకతాళీయంగా అన్నాడా, కావాలని అన్నాడా, ఎత్తుగడతో అన్నాడా, ఎట్లన్నా అన్నమాట నిజం. అనడం మాత్రం చాలా అప్రజాస్వామికం. ఒక ప్రభుత్వాన్ని కూల్చడానికి నేను ఆపరేషన్ కార్యక్రమం మొదలుపెట్టిన ఎమ్మెల్యేలు నా వైపు వస్తున్నారని చెప్పడం కరెక్ట్ కాదు. అది తెలుగుదేశం చేసినా తప్పే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా తప్పే. తెలంగాణలో మనం అంటున్నాం కదా, టీఆర్ఎస్ అధికారంలో ఉండి ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తోంది, తెలుగుదేశం పార్టీని చావుదెబ్బతీస్తుందని అంటున్నాం. అందువల్ల అధికార పార్టీ ప్రతిపక్షాన్ని లేకుండా చేసిన, ప్రతిపక్షం అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని కూల్చాలని చూసినా అది అప్రజాస్వామికం, అది రాజ్యాంగ విరుద్ధం.